ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರುವಂತಹ ಬಿ.ಆರ್. ನಾಯ್ಡುರವರು ಶ್ರೀವಾರಿ ಪ್ರಸಾದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಪುಸ್ತಕ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ್ದಾರೆ. ತಿರುಮಲದ ಅಧ್ಯಕ್ಷರ ಕಚೇರಿಯಲ್ಲಿ ಲೇಖಕ, ಶ್ರೀವಾರಿ ದೇವಸ್ಥಾನದ ಮಾಜಿ ಪ್ರಧಾನ ಅರ್ಚಕ ರಮಣ ದೀಕ್ಷಿತುಲು ಅವರೊಂದಿಗೆ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದರು. ಸಹ ಲೇಖಕ ಕೋಟಾ ನೀಲಮ್ಮ ಕೂಡ ಇದ್ದರು. ವೈಖಾಸನ ಆಗಮೋಕ್ತಂನಿಂದ ಶ್ರೀವಾರಿಗೆ ನಡೆಸಲಾಗುವಂತಹ ಕೈಂಕರ್ಯಗಳಲ್ಲಿ ಪ್ರಸ್ತುತಪಡಿಸಲಾಗಿರುವಂತಹ ಅನ್ನ ಪ್ರಸಾದಗಳು ಮತ್ತು ಪನ್ಯಾರಗಳ ಬಗ್ಗೆ ಲೇಖಕರು ಸಂಪೂರ್ಣ ವಿವರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಭಕ್ತರು ಶ್ರೀವಾರಿ ಪ್ರಸಾದಗಳ ವಿಶೇಷತೆ ಈ ಮೂಲಕ ತಿಳಿದುಕೊಳ್ಳಬಹುದು. ಭಕ್ತರು ತಮ್ಮ ತಮ್ಮ ಮನೆಗಳು, ದೇವಾಲಯಗಳು ಮತ್ತು ಹಬ್ಬಗಳಲ್ಲಿ ಶ್ರೀವಾರಿ ಪ್ರಸಾದಗಳನ್ನು ಸುಲಭವಾಗಿ ತಯಾರಿಸಬಹುದಾಗಿರುವ ಮಾಹಿತಿಗಳು ಈ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಇದ್ದಾವೆ. ಪ್ರಸಾದಗಳನ್ನು ತಯಾರಿಸುವ ವಿಧಾನ, ಪ್ರಸ್ತುತಿ ವಿಧಾನ, ಪ್ರಸಾದಗಳಲ್ಲಿ ಬಳಸುವಂತಹ ಪದಾರ್ಥಗಳ ಆರೋಗ್ಯ ರಹಸ್ಯ ಈ ಪುಸ್ತಕದಲ್ಲಿದೆ. ಪ್ರಾಚೀನ ಕಾಲದಿಂದ ಇಂದಿನವರೆಗೆ ಶ್ರೀವಾರಿ ಪ್ರಸಾದಗಳ ಬಗ್ಗೆ ಸಮಗ್ರ ಮಾಹಿತಿಗಳನ್ನು ಈ ಪುಸ್ತಕ ಹೊಂದಿದೆ. 2017ರಲ್ಲಿ ಇಂಗ್ಲಿಷ್ನಲ್ಲಿ ಪ್ರಕಟವಾದಂತಹ ದಿ ಸೆಕ್ರೆಡ್ ಫುಡ್ಸ್ ಆಫ್ ಗಾಡ್ ಪುಸ್ತಕ ಪ್ರಾದೇಶಿಕ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಶ್ರೀವಾರಿ ಪ್ರಸಾದಗಳನ್ನು ಸ್ತುತಿ ಪ್ರಕಟಿಸುವ ಭಾಗವಾಗಿ ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಶ್ರೀವಾರಿ ದಿವ್ಯ ಪ್ರಸಾದಮುಲು ಅನ್ನೋ ಪುಸ್ತಕವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿ ಭಕ್ತರಿಗೆ ಲಭ್ಯವಾಗುವಂತೆ ಮಾಡಲಾಗಿದೆ. తిరుమలలో శ్రీవారి దివ్య ప్రసాదాల గురించి నేను పొందుపరిచిన ఒక పుస్తకాన్ని గౌరవనీయులైన మన టీటీడీ పాలక మండలి అధ్యక్షులు బి.ఆర్. నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. మన గౌరవనీయ ముఖ్యమంత్రుల వారి ఆధ్వర్యంలో అధ్యక్షుల వారు బి.ఆర్. నాయుడు గారు ఎన్నో ముఖ్య కార్యాలు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే ఎన్నో కొత్త కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి తిరుమల యొక్క పవిత్రతను కాపాడడానికి కోట్లాది మంది భక్తుల యొక్క సౌకర్యార్థం ఎన్నో మార్పులు చేస్తున్నారు. శ్రీవారి దివ్య ప్రసాదాలు అనే పుస్తకాన్ని గురించి రెండు మార్పులు. శ్రీవారికి వైఖాన సాగమోక్తంగా జరిగే కార్యక్రమాల్లో కైంకర్యాల్లో ఆయా వేళల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా ఉత్సవాల్లో, ఆయా ఋతువుల్లో, ఆయా మాసాల్లో ఎన్నో రకాలైన అన్నప్రసాదాలు, పన్యారాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆగమోక్తంగా జరిగే కార్యక్రమాలు. వాటిని గురించి వివరంగా ఆగమంలో ఏం చెప్పబడింది, స్వామివారికి ఎందుకు ప్రసాదాలు నివేదన చేయాలి, ఆ ప్రసాదాలను ఎలా శుచిగా, వడిగా, పవిత్రంగా తయారు చేయాలి, ఎవరు తయారు చేయాలి, తరువాత స్వామివారికి నివేదన చేసేటప్పుడు అర్చకులు వల్లించవలసిన ఆగమ మంత్రాలు, తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిన తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని ఎలా పవిత్రంగా చూసుకోవాలి, వీటన్నిటిని గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది. ఈరోజు